గుడ్ మార్నింగ్ ఎవరీవన్. ఈరోజు క్లాస్లో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే, అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ మిత్రదేశమైన భారతదేశం ఎగుమతి చేసే వస్తువులపై భారీ మొత్తంలో సుంకాలు పెంచడానికి గల కారణాలు, ఇలా సుంకాలు పెంచడం వల్ల భారతదేశంలో ప్రభావితమయ్యే రంగాలు మరియు ఈ సుంకాలకు ప్రతిచర్యగా భారతదేశం ఏ విధంగా ముందుకెళ్తుంది అనేది మనం డిస్కస్ చేయబోతున్నాం అనమాట. అయితే అమెరికా ఇంత ఎక్స్ట్రీమ్గా సుంకాలు పెంచడం గల కారణాలు ఏంటంటే, మనం విశ్లేషించుకుంటే 2022 సంవత్సరం నుంచి కూడా రష్యా మరియు ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. తర్వాత కాలంలో ఈ యుద్ధాన్ని ఆపడానికి డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నించినప్పటికీ రష్యా తన మాట వినకపోవడంతో రష్యాపై కోపం పెంచుకొని రష్యా యొక్క ఆర్థిక వ్యవస్థని అతలాకుతలం చేయాలని నిర్ణయించుకున్నాడు అనమాట. అప్పటికే చిన్న భిన్నమైన ఆర్థిక వ్యవస్థను ఇంకా అతలాకుతలం చేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే ఈ రష్యా ఆర్థిక వ్యవస్థకి అమెరికాకి భారతదేశానికి సంబంధం ఏంటంటే, భారతదేశం అత్యధికంగా రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ని దిగుమతి చేస్తుంది. మొత్తంగా చూసుకుంటే ప్రపంచంలో భారతదేశం 3వ అతిపెద్ద క్రూడ్ ఆయిల్ వినియోగదారులుగాను మరియు 3వ అతిపెద్ద క్రూడ్ ఆయిల్ దిగుమతిదారుడుగాను ఉందన్నమాట. రష్యా నుంచి సంవత్సరానికి భారతదేశం వినియోగిస్తున్న మొత్తం క్రూడ్ ఆయిల్లో 36% రష్యా నుంచి దిగుమతి చేసుకుంటుంది భారతదేశం. మొత్తంగా భారతదేశం వినియోగిస్తున్న క్రూడ్ ఆయిల్లో 80% ఇతర దేశాలపైనే ఆధారపడి ఉంటుందన్నమాట. అర్థమైందండి. 36% మాత్రం రష్యా నుంచి దిగుమతి చేస్తుంది. అయితే అమెరికా ఏమని భావిస్తుంది, ఈ క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకోవడం వల్ల భారతదేశం రష్యాకి చెల్లించినటువంటి డబ్బులతోనే రష్యా ఉక్రెయిన్పై యుద్ధాన్ని కొనసాగిస్తుందని భావించి రష్యాతో క్రూడ్ ఆయిల్ ఒప్పందాన్ని, క్రూడ్ ఆయిల్ ట్రేడ్ని రద్దు చేసుకోమని భారతదేశంపై ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షలను లెక్క చేయని భారతదేశం రష్యాతో క్రూడ్ ఆయిల్ వాణిజ్యాన్ని కొనసాగిస్తుంది అనమాట. ఇది నచ్చని అమెరికా భారతదేశంపై ఆంక్షలు విధించింది. ఏమని? క్రూడ్ ఆయిల్ని రద్దు చేసుకోమని. భారతదేశం క్రూడ్ ఆయిల్ని వాణిజ్యాన్ని రష్యాతో రద్దు చేసుకోలేదు. అందువల్ల భారతదేశం ఎగుమతి చేస్తున్న వస్తువులపై అమెరికా భారీ స్థాయిలో ఎక్స్ట్రీమ్గా సుంకాలను పెంచడం జరిగింది. అయితే రష్యాతోనే ఎందుకు క్రూడ్ ఆయిల్ వాణిజ్యం చేస్తుందంటే, రష్యా ఉక్రెయిన్ యుద్ధం తర్వాత రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ని యూరోపియన్ దేశాలు, అమెరికాలు పూర్తిగా కొనడం నిలిపివేశాయి. దీంతో రష్యా వద్ద క్రూడ్ ఆయిల్ నిల్వలు భారీ మొత్తంలో పేరుకుపోయి తక్కువ రేటుగా భారతదేశానికి క్రూడ్ ఆయిల్ని అమ్ముతుందన్నమాట. ముందే అత్యధికంగా వినియోగిస్తున్న భారతదేశం తక్కువ రేటు క్రూడ్ ఆయిల్ వస్తే ఎందుకు వదులుకోవట్లేదు అనమాట. ఇది నచ్చని అమెరికా భారతదేశంపై 25% ఒక దేశంలోను, మరో 25% మొత్తంగా భారతదేశం ఎగుమతి చేస్తున్న వస్తువులపై రీసెంట్గా ఒక వారం రోజుల్లో 50% సుంకాలను పెంచడం జరిగింది. థ్యాంక్ యూ.